మనసున్న మహారాజు జనమందరి బాటురా మన బుగ్గన రాజేంద్రన్న. మన కోసం మనుదినము రగిలే సూర్యుడురా మన ఆశల తూర్పు అన్న. సరిలేరు తనకెవ్వరు మన సంత జాతర గెలిపించే పండుగలేరా. మన ఫ్యాను మన గుర్తుల తెలివైన ఓటరా మన మనిషి రాజేంద్రన్న. కన్నీళ్ళే రానీడు ఏ కంటికి జలధారలు తెచ్చాడు ప్రతి ఇంటికి. చదువుల్లో మెంటైన కాలేజీలు మానేలకు తెచ్చాడు రా. మళ్ళీ నువ్వే రావాలన్నా మంచి చేసే మా బుగ్గన్నా. మళ్ళీ నువ్వే రావాలన్నా మాతో నువ్వే ఉండాలన్నా. మళ్ళీ నువ్వే రావాలన్నా మంచి చేసే మా బుగ్గన్నా. ఈరోజు ఈ ఎన్నికల ప్రచార సభకు వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా మా అన్న సంజీవ్ రెడ్డి గారు, ప్రచార రథం మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున, మరీ ముఖ్యంగా బేతంచెర్ల మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరులందరూ కూడా పేరు పేరున, అక్కా చెల్లెమ్మలందరూ కూడా పేరు పేరున, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎంత దూరం వచ్చినామో ప్రయాణం ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. 15 సంవత్సరాల క్రితము మనం ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, ఎట్లయితే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాలన చేసినారో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హేళన చేసినారు. ఈ బేతంచెర్లలో రాజకీయాలు చేస్తారా అని. అంచెలంచెలుగా అక్కడి నుంచి 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, ఈరోజు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి బేతంచెర్ల అనేది, డోన్ అనేది ఆంధ్ర రాష్ట్ర చిత్రపటంలో ఎప్పుడో 50 సంవత్సరాల క్రితము బేతంచెర్లలో వెలిసిన పెద్ద ఆయన శేషారెడ్డి గారు ఇక్కడ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత స్వాతంత్రం ముందర నుంచి రాజకీయాలు చేసిన మన కుటుంబము మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి అభిమానంతో ఇంత దూరం రాగలిగినామని చెప్పి మీ అందరూ కూడా సౌకర్యంగా మనం చేసుకుంటూ శిరస్సు ఉంచి నమస్కరిస్తాము. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ప్రధానంగా 2 పార్టీలు, ఒకవైపు వైసీపీ, ఒకవైపు కూటమి. మీరు గమనించినట్లయితే దీంట్లో ఒక గమ్మత్తుంది. కూటమి తరఫున బీజేపీ, టీడీపీ, జనసేన. వైసీపీ తరఫున ఒకే ఒక్కరు, మన ప్రియతమ ముఖ్యమంత్రి. అయితే గమ్మత్ ఏమంటే దీంట్లో బీజేపీ తరఫున ప్రతినిధి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, టీడీపీ తరఫున ప్రతినిధి చంద్రబాబు నాయుడు, జనసేన తరఫున ప్రతినిధి పవన్ కళ్యాణ్. ఎన్నికలకు పోయేటప్పుడు మేనిఫెస్టో అనేది ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఏ విధంగా మనం పాలన చేయబోతా ఉన్నాము, ప్రజలకు ఏమి చేయబోతా ఉన్నాము మీరు గెలిపిస్తే అని ఒక ప్రణాళిక. అయితే ఆ ప్రణాళికలో ఏ ప్రణాళిక మీద ఎన్నికలు ఆధారపడి ఉంటుందో ఆ ప్రణాళికలో, ఆ కూటమిలో పెద్ద పార్టీ అయిన బీజేపీ ప్రతినిధి ప్రధానమంత్రి గారి ఫోటో లేదు. ఎందుకు అని అడిగితే వద్దన్నాడు.
అదేవిధంగా ప్రణాళిక రిలీజ్ చేసేటప్పుడు ముగ్గురు నిలబడితే బీజేపీ ప్రతినిధి ఆ ప్రణాళిక పట్టుకోమని చేతికిస్తుంటే వద్దు అన్నాడు. అంటే అర్థమేమి? బీజేపీ పార్టీ ఆమోదము ఆ ప్రణాళికకు ఉందా లేదా అనేది మీ అందరూ కూడా ఆలోచించుకోమని చెప్పి అడుగుతాను. అంటే ఏ విధంగా ఉందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే సులభంగా ఒక ఉమ్మడి కుటుంబం ఉండి ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పెళ్లి ఒక ఆడపిల్లకి ఇంట్లో ఆడపిల్లకు మాట్లాడేటప్పుడు కట్నాలు కానుకలు మాట్లాడే విషయం వచ్చినప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్ద ఆయన ఇంటి పెద్ద లేచి వెళ్ళిపోతే ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉందని చెప్పి చెప్తాను. పోనీ ఏముంది ఈ ప్రణాళికలో? ఏ ప్రణాళిక అయితే ప్రధానమైన పెద్ద పార్టీ బీజేపీ ఒప్పుకోవడం లేదు అని చూస్తే అది సూపర్ 6. అంతేనా? సూపర్ 6 ఏనమ్మా వచ్చినది? ఏముందమ్మా సూపర్ 6 లో? ఒకటి, ఆడవాళ్ళకందరికీ గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట 3. రెండవది ఫ్రీ బస్ పాసులు ఇస్తారంట. అంతేనమ్మా లక్ష్మీదేవి? ఫ్రీ బస్ పాసులు అంతే. ఆ తర్వాత ఆడవాళ్లకు డబ్బులు ఇస్తారంట. పిల్లలకు ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తారంట. ఎంతమంది ఇంట్లో ఉండే అందరికి ఉద్యోగాలు ఇస్తాయంట. ఉద్యోగాలు లేకుంటే మాత్రం నిరుద్యోగ భృతి ఇస్తాయంట. అంతేనా రంగారెడ్డి? చంద్రబాబు నాయుడు మనకేం కొత్త ఏం కాదు కదా, పాత మనిషి. పూర్తి పాత కొత్త చరిత్ర ఎక్కువ తీయాల్సి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కొంత దూరం పోదాం. 2014 ఎన్నికలకు పోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినారు? ఇదే ప్రణాళిక, ఇదే మేనిఫెస్టో ఏమని చెప్పినాడు? ఒక్కొక్క ఇంటికి సబ్సిడీ మీద నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అని అన్నాడు. అంటే 5 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 12 అంటే 5 ఏళ్లకు 60 సిలిండర్లు మన ఇంట్లోకి అందిందల్లా. ఈరోజు బేతంచెర్ల మండలంలో ఒక్క ఇంటికన్నా ఒక్క సిలిండర్ అన్నా అందిందా అని చెప్పి నేను అడుగుతాను. పోనీ టౌన్లో అందిందా అని అడుగుతున్నా. పోనీ నంద్యాల జిల్లాలో అందిందా అని అడుగుతున్నా. పోనీ ఆంధ్ర రాష్ట్రంలో అందిందా అని అడుగుతాను. ఈ మేధావి ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది. ఆ నష్టాలకు కారణము బస్ పాసులు. ఇందులో బడి పిల్లలకి ఇచ్చే బస్ పాస్ కూడా ఒక కారణం అన్నాడు. అంటే ఆయన దృష్టిలో బడి పిల్లల బస్ పాసులు కూడా అనవసరమని, బడి పిల్లలకే బస్ పాసులు అనవసరం అని చెప్పిన మనిషి ఈ రోజు ఆడవాళ్ళందరికీ బస్ పాసులు ఇస్తా అంటే నమ్మేదేనా అని చెప్పి నేను అడుగుతాను. పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా అప్పు మొత్తం మాఫీ చేస్తాను. ఒక్క రూపాయి అన్నా చేసినాడమ్మా. రేపు ఎన్నికలంటే ముందొచ్చి పసుపు కుంకుమ అని మీరు చూసి 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 కుంకుమ పసుపు కుంకుమని అన్ని తీసుకుంటే చేసే పని చేస్తే అంతేనా? అంతేనా జరిగింది? రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి అరా కొరా చేసి బ్యాంకు ఇచ్చే అప్పు కూడా పూర్తిగా ఇవ్వకుండా చేసిన పెద్ద మనిషి ఈయన కాదా అని చెప్పి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతాం. పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి లేదా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఈరోజు బేతంచెర్ల మండలంలో ఒక్కరన్నా చంద్రబాబు నాయుడు వల్ల 2014 నుంచి 19 మధ్యలో ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతాం. చివరకు ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలకి ఏం చెప్పినాడు? పుట్టిన వెంటనే 25,000 బ్యాంకులో ఖాతాలు వేస్తా అన్నాడు. వేసిన తర్వాత పాపనైనా పేరేమ్మా నామ్ క్యా బేటీ? आशा जैसा बेटी को बोला कि 25,000 बैंक में डालूंगा, जब शादी का उम्र आएगा वो 25,000 2 लाख बन जाएगा बोल के बोला है क्या? किसी को 1 पैसा है क्या बैंक में बोल के पूछ रहा हूं. 1,00,000 రూపాయలు అంటే ఆశా వయసుకు 25,000 ఇప్పటికి 1,00,000 అయిందల్లా. ఒక్క రూపాయి అన్న ఉందా అని అడుగుతాం.
ఈరోజు ఆయన వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్తే నమ్మేదేనా అని అడుగుతుంది. ఆడపిల్లలకు చిన్న పిల్లలకు మోసం చేశారు, వాళ్ళ తల్లులకు మోసం చేశారు, ఉద్యోగం అని చెప్పి పిల్లలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు. ఈరోజు ఆయన వచ్చి సూపర్ 6 అంటే ఇది నమ్మేదే అని చెప్పి అడుగుతాను. పైగా ఏమంటున్నాడు తెలుసిన, బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. ఎవరి భవిష్యత్తు? ఆశా లాంటి చిన్నపిల్లల భవిష్యత్తు. నాకు తెలియక అడుగుతా, బాబు వయసు ఎంత అని. 75 ఏళ్ల వయసు ఉన్న మనిషి ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు అని. నాకు తెలిసి 75 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు కానీ నీకు కానీ బాబు కానీ పొద్దున నిద్ర లేచి బ్రతికి ఉంటే ఆ ఒక్కరోజు దేవుడు ఇంకొక రోజు ప్రసాదించినట్టు మనకని చెప్పి చెప్తాను. 75 ఏళ్ళ మనిషి ఈరోజు 5 ఏళ్ళు 6 ఏళ్ళు గ్యారంటీ ఉంటాడంటే ఇది నమ్మదగినదా అని చెప్పడు. జగన్ వచ్చి నేను ఉంటాను గ్యారంటీ అంటే 50 ఏళ్ళు కాబట్టి ఇంకొక 20 ఏళ్ళు నుండి గ్యారంటీ ఉంటాడు. కానీ 75 ఏళ్ళ మనిషి వచ్చి చిన్నపిల్లల గ్యారంటీ అని చెప్పాడు. అయినా అమాయకులు కొంతమంది ఇంకా ఆ ప్యాంప్లెట్ సూపర్ 6 ప్యాంప్లెట్ పట్టుకొని తిరుగుతుంటారు. అందుకనే నేను చెప్పిన పేపర్ కూడా బాగుంది, ఆయిల్ పేపర్. ఇది కేవలము ఉగ్గాని బజ్జి ప్యాక్ చేసుకోకపోయినా 75 ఏళ్ళ వ్యక్తి వచ్చి చిన్నపిల్లల భవిష్యత్తు గ్యారంటీ అంట. అందుకని ఏమంటారు తెలుసా, వినేవాడు పిచ్చోడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు ఉంటాడంట. ఇది ఈ విధంగా ఉండగా స్థానిక అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా సూపర్ 6 గురించి చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇదే 2019లో జగనన్న అమ్మ ఒడి అని వాగ్దానం చేసి ఈరోజు అమ్మ ఒడి అందరికి అందుతుందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే జగనన్న పొదుపు అక్క చెల్లెమ్మల అప్పు మాఫీ చేస్తా అని చెప్పి ఆసర ద్వారా అప్పు మాఫీ అయిందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇదే జగనన్న చేయూత ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 75,000 రూపాయలు అందిస్తే చివరి విడత ఇచ్చేటప్పుడు ఇదే బాబు అడ్డపడ్డాడా కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే జగనన్న 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పి 6 గంటలకు తెల్లవారుజామున ఇంటికి పంపిస్తే ఆపిన మాట బాబా కాదా అని చెప్పి నేను అడుగుతాను. కానీ వీళ్ళు మాత్రం సూపర్ 6 అంటారు. ఈరోజు మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పిన మాట నెరవేరుస్తారు, ఎవరు చెప్పిన మాట నిర్మమాటంగా నిర్భయంగా ఎత్తేస్తారు. ఈరోజు జగన్ చెప్తున్నాడు, మన 2024 ఎన్నికల్లో మీరు ఇదే ప్రేమ చూపించి గెలిపించినట్లయితే ముసలోళ్ళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో 3,000 నుంచి 3,500 చేయబోతా ఉన్నాయని తెలియజేస్తాం. చేయూత డబ్బులు 75,000 నుంచి 1,20,000 రూపాయలు కాబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తాం. వ్యవసాయదారులకు రైతులకు అది రైతు భరోసా అనుకోండి, రుణమాఫీ అనుకోండి. ఎందుకంటే డబ్బులు మన చేతికి వచ్చిన తర్వాత అప్పన్నా కట్టుకోవచ్చు, వ్యవసాయానికన్నా వాడుకోవచ్చు. ప్రతి రైతుకు రాబోయే కాలంలో 80,000 రూపాయలు రాబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. 15,000 నుంచి 17,000 రూపాయలు అమ్మఒడి పెరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎవరు చెప్పేది నిజమని. పేద పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆశ చూపితే నమ్మేదానికి ఆస్కారం ఉంది. కానీ ఆశ చూపే వ్యక్తి నమ్మశక్యమైన మనిషేనా కాదా, నమ్మదగిన మనిషేనా కాదని చెప్పి బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. చెట్టు మీద మామిడి పండు తెచ్చిస్తా అంటే వీళ్ళు పడవచ్చు, చెట్టు ఎక్కొచ్చు, కట్టెతో కొట్టి తెంపి ఇవ్వచ్చు. కానీ ఆకాశంలో చుక్కలు తెచ్చిస్తా అని చెప్తే వినేదానికి ఎంత బాగున్నా అది వీలు పడుతుందా లేదని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. స్థానిక అభ్యర్థి వచ్చి రావడమే తెలుగుదేశం అభ్యర్థి, కూటమి అభ్యర్థి. ఇక్కడ అభివృద్ధి లేదంట. అబ్బా ఎంత బాగా చెప్పారు, అభివృద్ధి లేదంట.
ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మనం నిలబడుకున్న ఈ రోడ్డు కొత్త రోడా కాదా అని అడుగుతున్నా. ఈరోజు అడుగుతా ఉన్నా, ఇక్కడ నుంచి బుగాన్పల్లకేసిన డబుల్ రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈరోజు అడుగుతా ఉన్నా, బుగాన్పల్లి నుంచి సిమెంట్ నగర్ రోడ్డు కొత్త రోడా కాదా అభివృద్ధి కాదా అని. అదేవిధంగా తమ్మరాజపల్లి రోడ్డు అభివృద్ధి కాదా అని, కొలపపల్లి రోడ్డు అభివృద్ధి కాదా అని, ముద్దవరం రోడ్డు అభివృద్ధి కాదా అని, పెండకల రోడ్డు అభివృద్ధి కాదా అని, మరికుంట రోడ్డు అభివృద్ధి కాదా అని, ముసల్చెరు రోడ్డు అభివృద్ధి కాదా అని, వెంకటగిరి రోడ్డు అభివృద్ధి కాదా అని, సీతాపురం రోడ్డు అభివృద్ధి కాదా అని, సంక్రాపురం రోడ్డు అభివృద్ధి కాదా అని, ఈరోజు 750 కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారి 340 అభివృద్ధి. చివరకు ఒక మహిళ కాన్పుకొస్తే డోలీలోనూ మంచం మీద పట్టుకొచ్చే పరిస్థితి కనమకెత్తి కొట్టాలి కూడా రోడేస్తాం. అభివృద్ధి కాదని వాళ్ళకు మాత్రం అభివృద్ధి కాదండి. బేతంచెర్లలో నీటి కష్టం ఎటువంటిది అనేది మనమందరూ బాగా తెలుసు. ఆడోళ్ళు పడిగాపులు కాసి అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు నీళ్లు పట్టుకున్న కాలాలు ఉన్నాయి. తెల్లవారుజామున 4 గంటల వరకు వేచి చూచి ఒక బిందె నీళ్ళ కోసం కొట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. మన ఆడపిల్లలకు ఈ పరిస్థితి ఉండకూడదు. ఎక్కడి నుంచి కానీ పెళ్లి సంబంధాలు వస్తే ధైర్యంగా ఆడపిల్లలు బేతంచెర్లకు రావాలనే ఉద్దేశంతో సంవత్సరాల తరబడి ఆలోచన చేసి ఈరోజు గోరుకల్ల నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు ఈరోజు బేతంచెర్లకు అందించిన మాట అభివృద్ధి. ఎక్కడ గోరుకల్లు, ఎక్కడ బేతంచెర్ల, ఎక్కడ డోను, ఎక్కడ ప్యాపిలి. 350 కోట్లతో 50 కిలోమీటర్లు గోరుకల్లు నుంచి. అంటే గోరుకల్లు అంటే తుంగభద్ర నీళ్లు కృష్ణానదిలో కలిసిన తర్వాత ఆ నీళ్లు గోరుకల్లుకు వస్తే అక్కడి నుంచి బేతంచెర్ల బుగాన్పల్లి తాండాకు తెచ్చి 8 ఎకరాలలో శుద్ధి చేసి మినరల్ వాటర్ బాటిల్ కంటే కూడా శ్రేష్టమైన నీళ్లు ఏపో మాపో ఇంటింటికి సప్లై చేయమని అభివృద్ధి కాదు. వాళ్ళకి మాత్రం ఇది అభివృద్ధి కాదు. మన పిల్లలు చక్కగా చదువుకోవాలా, ఉద్యోగాలు రావాలా, మంచి మంచి ఉద్యోగాలు చేయాలా, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని గురుమానకొండ దగ్గర కట్టిన కళాశాల కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఎంఎస్ఎంఈ సెంటర్ కానీ అభివృద్ధి కాదా అని అడుగుతాం. అది వాళ్ళకు మాత్రం కనపడలేదండి. పెద్ద ఆసుపత్రి అంటే కర్నూలుకు పోయేవాళ్ళం. ఈరోజు పెద్ద ఆసుపత్రి అంటే అద్భుతమైన భవనంలో మన హెడ్ క్వార్టర్లో డోర్లు కట్టిన మాట అభివృద్ధి కాదని చెప్పి నేను అడుగుతాను. వాళ్ళకి మాత్రం ఇది అభివృద్ధి కాదండి. వాళ్ళకంటూ ఒకవేళ అభివృద్ధి గురించి ఆలోచన ఉంటే ఈరోజు బేతంచెర్ల మండలానికి కులదైవమైన మద్దిలేటి స్వామి క్షేత్రం 50 కోట్ల రూపాయలతో కడతా చివరకు కొండలు అరణ్యంలో ఉండే పాలుట్ల రంగస్వామి దేవస్థానానికి అభివృద్ధి చేస్తున్న మాట వాస్తవంగా కాదని అడుగుతా ఉన్నా. వాళ్ళకు మాత్రం అది అభివృద్ధి కాదండి. వాళ్ళకంటూ అభివృద్ధి అనే అర్థం తెలుసుంటే, అభివృద్ధి చేసే శక్తి ఉంటే, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బేతంచెర్లకు వచ్చి వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పేవాళ్ళు కన్న తల్లి లాంటి వాళ్ళ సొంత ఊరైన దగ్గరికి రోడ్డు ఎందుకు వేసుకోవాలని చెప్పి అడుగుతాం. గోరంట్లో తిన్నాలకు పోయినారు అమ్మాయి ఎంతసేపు పెట్టాలి వీళ్ళ దగ్గర నుంచి కోడి వరకు 20 కిలోమీటర్లు కన్న తల్లి లాంటి సొంత ఊరికి 20 కిలోమీటర్లు మోకాళ్ళతో గుంతలు ఉంటే ఇంతవరకు దాన్ని రోడ్ వేసుకోలేదు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారండి. అయ్యా మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇంకా నాకంటే చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించినారు కదా. ఆ రోజు గుడి కట్టేదానికి, బడి కట్టేదానికి, నీళ్లు తెచ్చేదానికి, రోడ్ వేసేదానికి ఎవరైనా అడ్డం వచ్చినారని చెప్పి అడుగుతాం. చివరకు కన్న తల్లి లాంటి సొంత ఊరు, కన్న తల్లి లాంటి సొంత ఊరికి ఈరోజు
ఏ పక్క నుంచి వచ్చినా కూడా ఏ విధంగా రోడ్లు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ వాళ్ళు అక్కడ గుంతలు కూడా పుడుచుకోలేరు, కానీ ఇక్కడ వచ్చి మనకు అభివృద్ధి చేస్తారంట. అంటే కన్న తల్లికి పిరికేడు అన్నం పెట్టరంట, పిన్నికి మాత్రం బంగారు గాజులు. కన్న తల్లికి పిరికేడు అన్నం పెట్టని వాళ్ళు పిన్నికి బంగారు గాజులు దొరుకుతారంట. వచ్చి ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఈరోజు పైగా మంత్రి ఎక్కడున్నాడని అడుగుతారు. ఎక్కడున్నాడండి? ఈరోజు మీరందరూ కూడా స్థానికునిగా భావించి, మీ బిడ్డగా భావించి, మీ బిడ్డగా నన్ను 2014లో ప్రేమతో 2019లో అభిమానంతో గెలిపించినందుకు కాదా ఈ రోడ్ వేసినది? మీ బిడ్డగా గెలిపించినందుకు కాదా ఈ ఆసుపత్రి కట్టినది? మీ బిడ్డగా గెలిపించినందుకు కాదా ఫ్యాక్టరీ ఓపెన్ చేసినది? మీ బిడ్డగా గెలిపించినందుకు కాదా గుడి కట్టినది? మీ బిడ్డగా గెలిపించినందుకు కాదా గుడి కట్టినది? మీ బిడ్డగా గెలిపించినందుకు కాదా ఈ రోజు పెద్దంచెర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంలో ఉన్న మాట? ఎక్కడ ఉంటాడండి మంత్రి? లారీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? టాక్సీ డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి? మంత్రి ఎక్కడ ఉంటాడండి? ఈరోజు మంత్రి ఈ రోడ్డులో లేడా? ఈరోజు మంత్రి ఈ నీళ్ళలో లేడా? ఈరోజు మంత్రి ఈ ఆసుపత్రిలో లేడా? ఈరోజు మంత్రి ఆ బడిలో లేడా? ఈరోజు మంత్రి ఆ గుడిలో లేడా? ఒకవేళ అధికారం ఉండి చేయాల్సిన బాధ్యతలు చేయకుండా చింత చెట్టు కింద కూర్చొని చింతపిచ్చలాట ఆడేది ప్రజాస్వామ్యం అయితే అది పబ్లిక్ ప్రజలు ఒప్పుకుంటారని చెప్పి అడుగుతాం. మీరు అనుభవించినప్పుడు మీరున్న 5 సంవత్సరాల్లో ఇక్కడ కాపురాయి కోసము కప్పం కట్టించుకున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మనంత్రాల నుంచి వచ్చిన మన భూమి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేసుకున్న మాట వాస్తవమా కదా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దొంగ ఆన్లైన్ అన్ని తీసేసి మన మండలానికి చెందిన రైతుల పేరు మీద పట్టాలు ఇచ్చిన మాట వాస్తవమా కదా? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఈరోజు నేను అందుకని ఆ పెద్ద మనిషికి చెప్పడం జరిగింది. మీరు బహుశా మొట్టమొదటిసారిగా మా మండలం చూస్తున్నారేమో. మీరు పెద్దంచెర్ల బస్ స్టాండ్కి రండి, డ్రైవర్ లేకుండా నేను కూడా వస్తాను, డ్రైవర్ లేకుండా ఊరి పేరు చెప్తాను, మీరు పిలుచుకోగలుగుతారా అని చెప్పి అడుగుతా ఉన్నా. అభివృద్ధి చూడాలంటే నేను డ్రైవింగ్ చేస్తా, నాతో పాటు రా, 1 వారం తక్కువ లేకుండా పడుతుందని చెప్పి తెలియజేస్తా. మన గ్రామ ప్రజలు, మన మండల ప్రజలందరూ కూడా వివేకవంతులు. ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి ఎన్నో కష్టాలు చూడడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇక్కడ గలాట కానీ కొట్లాట కానీ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంటర్వ్యూ ఇచ్చి నేను సతాయించినానంట. నేనా సతాయించినది? ఎవరికన్నా సతాయింపు ఉందా మేడం? పోనీ సతాయింపుడు మొదలు పెడితే తట్టుకుంటారా ఎవరైనా చెప్పి అడుగుతా. మీరందరూ కూడా ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవరు మన స్థానికులు, ఎవరు మన కుటుంబ సభ్యులు, ఎవరు మనకు మంచి చేసేవాళ్ళు, ఎవరు మనకు 4-5 తరాల నుంచి మనతో పాటు ఉన్నారు, మంచి చేసుకుంటారని చెప్పి ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 2014లో ప్రేమ అభిమానంతో మమ్మల్ని ఆదరించినారో, 2019లో అంతకంటే ఎక్కువ ప్రేమ అభిమానంతో ఆదరించినారో, ఈసారి కూడా 2 ఓట్లు కూడా ఒకటి. మన ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గారు సౌమ్యుడు, మన మొత్తం రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ మెంబర్లలో కానీ అభ్యర్థులు కానీ ది బెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను.